హలో ఎవరీవన్, వెల్కమ్ టు తాలింపు స్టూడియో రివ్యూస్. ఇవాళ మనం మలయాళంలో రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయ్యి ఇప్పుడు మనం ఓటీటీలోకి రాబోతున్న సూక్ష్మదర్శిని అనే సినిమా గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమాలో మెయిన్ లీడ్స్గా నజరియా నజీం, బేసిల్ జోసెఫ్ వీళ్ళిద్దరు మెయిన్ లీడ్స్గా ఈ సినిమాలో యాక్ట్ చేశారు. అయితే ఈ సినిమాకి డైరెక్టర్గా ఎంసీ జతిన్ అని ఆయన డైరెక్షన్ చేశాడు. ఈ సినిమా గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చింది అంటే, మలయాళం ఇండస్ట్రీ ఈ సినిమాని చాలా పెద్ద హిట్ చేసింది. అదేవిధంగా చాలామంది ఈ సినిమా గురించి చాలా చాలా గొప్పగా చెప్పడం జరిగింది అనమాట. ఐఎండిబి రేటింగ్ ఈ సినిమాకి 8.1 ఉంది. మలయాళంలో చాలా సినిమాలు వస్తుంటాయి, అన్నీ 7 above ఉంటాయి రేటింగ్, దాని గురించి కాదు సమస్య. ఇది ఒక టిపికల్ సినిమా. ఎందుకంటే ఈ బేసిల్ జోసెఫ్ అనే ఆయన ఇంతకు ముందు జే 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 హే ఇలాంటి కామెడీ సినిమాలన్నీ ఆయన డైరెక్టర్గా, యాక్టర్గా చాలా సినిమాలు చేశారనమాట. వీళ్ళంతా ఒక గ్యాంగ్ లాగా ఉంటారు. ఈ ఫాజులు, ఈ బ్యాచ్ అంతా వాళ్ళంటే ఏంటంటే గ్రూప్ లాగా సినిమాలు చేస్తూ ఉంటారు. అలాంటి బేసిల్ జోసెఫ్ హీరోగా, నజరియా నజీం గారు మెయిన్ లీడ్గా పెట్టుకొని ఈ సినిమా తయారు చేశారు, సూక్ష్మదర్శిని. అయితే చాలా కీన్ అబ్జర్వేషన్ ఉన్న అమ్మాయిగా నజరియా నజీం యాక్టింగ్ చేశారు ఈ సినిమాలో. ఒక 4 కూడల వీధి లేదా ఒక కాలనీ లాంటి ఒక ప్లేసు, ఇటొక ఇల్లు అటొక ఇల్లు అటొక ఇల్లు, ఒక్కొక్క ఇంట్లో నుంచి ఒక్కొక్క ఇంట్లోకి అన్ని కనబడే విధానం లాంటి మన ఓల్డ్ టైప్ సెటప్. కేరళ ఎలా ఉంటుందో తెలుసు కదా, పెద్ద పెద్ద కాంపౌండ్స్లో మధ్యలో ఇల్లు. ఇలాంటి ఇళ్ల మధ్యలో ఈ బేసిల్ జోసెఫ్ ఇంట్లో ఏదో జరుగుతుంది. ఒక పెద్ద ఆవిడ ఉంటుంది, ఆ పెద్ద ఆవిడికి అల్జైమర్స్ వచ్చి ఆమె ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నట్టు అలా బేసిల్ జోసెఫ్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. లేదు, అతను తప్పు చెప్తున్నాడు, ఆవిడకి ఏం అల్జైమర్స్ లేదు, ఆవిడకి అన్ని గుర్తుంటున్నాయి, ఆ కుక్కర్ కరెక్ట్ టైం కాపుతుంది, మోటార్ కరెక్ట్ టైం కాపుతుంది, బేసిల్ జోసెఫ్ ఏదో దాచి పెడుతున్నాడు అని చెప్పి మాన్యువల్ అనే క్యారెక్టర్ పేరు మాన్యువల్ ఏదో దాచి పెడుతున్నాడు, దాన్ని కనిపెట్టాలి అని చెప్పి ఈ నజరియా నజీం క్యారెక్టర్ ప్రియదర్శిని అనే క్యారెక్టర్ అతను వెనకాల పడుతూ ఉంటుంది. ఆమెకి హెల్ప్గా సపోర్టింగ్గా ఇంకొక 2-3 ఉమెన్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఈ మధ్యలోనే జరుగుతుందండి కదా, ఒక టిపికల్ సినిమా. మనం అసలు ఏది ఎక్స్పెక్ట్ చెయ్యం, అలా క్రైమ్ ఏం క్రైమ్ జరుగుతుంది. బేసిక్గా బేసిల్ జోసెఫ్ అనగానే నేను ఒక కామెడీ ఫ్లిక్ లాగా ఎక్స్పెక్ట్ చేశాను. అలా చిన్న కామెడీ టచ్ ఉంటూనే ఒక మంచి థ్రిల్లర్తో మనం అసలు ఎక్స్పెక్ట్ చేయని ఒక క్లైమాక్స్తో, అసలు మనం ఎక్స్పెక్ట్ చేయని ఒక క్లైమాక్స్, చాలా మంచి క్లైమాక్స్. ఇలాంటి క్లైమాక్స్ నిజంగా స్టన్నింగ్ అనిపించింది నాకు. ఒక 2 hours ఎంతో లెంత్ కూడా చాలా తక్కువ, 2 hours ఉంది ఫిలిం అంతే. ఎక్స్ట్రాడినరీ ఫిలిము, ఫ్యామిలీ అంతా కూర్చొని బ్రహ్మాండంగా ఎంజాయ్ చేసే సినిమా అనమాట. సూక్ష్మదర్శిని స్టార్లో రాబోతుంది, అన్ని లాంగ్వేజెస్లో వస్తుంది. తప్పకుండా తెలుగులో సూక్ష్మదర్శిని చూసి మీ ఒపీనియన్స్ మా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని సినిమా రివ్యూస్తో, మరిన్ని సినిమా విశేషాలతో మీ ముందుకు వస్తూనే ఉంటాం. స్టే ట్యూన్ టు తాలింపు స్టూడియో. We love cinema. Please like, share and subscribe Talimpu Studio.